కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి నన్ను బేబీ డాల్ అన్నాడు. Zabardast Khatarnak Comedy Show powered by Windows 8 co-presented by Paragon. ముందుగా పిలుద్దాం మన లవ్లీ జడ్జ్ ని రోజా గారు. కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి. రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల. నీ ముద్దు మాటకి నా సోకులిస్తా గోపాల. కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ న్యూస్ పేపర్ 3 రూపాయలు సార్. ఆ డబుల్ పేపర్ కాదు నీకే టిప్పు. టిప్? అవును, పోయి టీ తాగు. అల్లరి నరేష్. రమ్మని పిలిచెనే రామ్ చిలక. Naresh, welcome to Zabardast. Have you been watching the show? Yeah. What's your opinion about Zabardast? నేను ఎక్కువ కామెడీ సినిమాలు చేస్తాను కాబట్టి ఐ ఎంజాయ్ లాట్. ఇట్స్ బీన్ లైక్ బేసిక్ గా 1 అవర్ హ్యాపీగా కూర్చొని టీవీ పెట్టుకుని జోకులకి నవ్వుకోవచ్చు, అన్ని బాధలు మర్చిపోవచ్చు. సో ఐ థింక్ సో కొంచెం నాకు కూడా సినిమాలకు కొట్టకుండా మీరు ఇంకా లెంత్లు పెంచొద్దు, 1 అవరే చేయండి. ఎందుకంటే సినిమా వచ్చి చూడాలి కామెడీ సినిమాలు కూడా. సో నేను కూర్చొని నవ్వుకుంటాను హ్యాపీగా. జనరల్ గా నేను కామెడీ చేసి అందరూ నవ్వుకుంటుంటారు. సో ఇవాళ ఐ వాంట్ బేసిక్లీ రోజా గారు పక్కన కూర్చొని ఆవిడ కంటే ఎక్కువ గట్టిగా నవ్వాలని ప్రిపేర్ వచ్చాను ఇవాళ. And moving on to your release, Action, అది రిలీజ్ కాబోతుంది. ముందు నేను ఒక్కడే హీరో అన్నారు, 3D సినిమా కదా అని స్టోరీ వినకుండా ఒప్పేసుకున్నాను. తర్వాత 4 హీరోలు అన్నారు, పెద్ద రేంజ్ కదా అని సరే అన్నాను. పులి, చింపాంజీ కూడా ఉన్నాయన్నారు, పిల్లలు కూడా వస్తారు కదా అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడేంటి సార్ ఈ పెద్ద మనిషి కూడా మన సినిమాలో ఉన్నాడు అంటున్నారు. అసలు అమెరికా అధ్యక్షుడికి అల్లరి నరేష్ సినిమాకి సంబంధం ఏంటండి? ఈ సినిమాలో ఇంకెన్ని వింతల విశేషాలు ఉన్నాయి చెప్పండి సార్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఇట్. ఇప్పుడు వరకు మేము మీ సినిమాలు చూసి ఎంటర్టైన్ అవుతున్నాం. సో ఈ రోజు టుడే ఇట్స్ our responsibility to entertain you. So sit back for 1 hour and relax. Thanks a lot. Thanks. ఈ రోజు థీమ్ ఇల్లీగల్ బిజినెస్ అండ్ ఈ థీమ్ ని ప్రెజెంట్ చేయడానికి రాబోతున్నారు. జనరల్ గా లవర్స్ కలిస్తే ఎక్కడ కలుస్తారండి? పార్క్స్ లో కలుస్తారు, కాఫీ షాప్ లో కలుస్తారు, కొంచెం అడ్వాన్స్ ఉంటే పబ్స్ లో కలుస్తారు. కానీ వీళ్ళు ఎక్కడ కలుస్తున్నారు తెలుసా? శ్మశానం. ఏంటి అంత వాళ్ళిష్టమేనా?
ఎవరైనా అమ్మాయి కలవడానికి పార్క్ రమ్మంటది, బీచ్కి రమ్మంటది, లేకపోతే సినిమా థియేటర్కి రమ్మంటది. ఇదేంటి శ్మశానానికి రమ్మంది? అంత దీని ఇష్టమేనా? ఆడవాళ్ళు ఎప్పుడు ఇంతే, అంత వాళ్ళ ఇష్టమే. వీడెవడు ఈ మధ్యలో పోయినట్టున్నాడు, అంత వీడి ఇష్టమేనా? వేణుగాడు పోయాడా? వేణుగాడు పోయాడా? Yes, yes, yes! నాకు ఇంకా కాంపిటీషనే లేదు. ఈడేంటి సగం 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 సమాధి కట్టారు వీడికి. ఈడేవుడు రఘుగాడు పోయాడా? రఘు పోయాడా? వీడు ఉన్నా కూడా నాకు కాంపిటీషన్ ఏం కాదే. ఇక్కడ కాంపిటీషన్ చూసి భయపడిపోయాడా? ఒరే రఘు, అనవసరంగా కాంపిటీషన్కి వచ్చి ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు కదరా. వి మిస్ యూ లాట్ రా, వి మిస్ యూ లాట్, వి మిస్ యూ లాట్. అంత నీ ఇష్టం అయిపోయింది. బంగారం ఏంటే బంగారం? నా బంగారం. మనం కలవడానికి వేరే ప్లేస్ ఏది దొరకలేదా నీకు? ఈ శ్మశానం దొరికిందా? కొంపదీసి నా మీద ఏమైనా ప్లాన్ చేసావంటే? ఏంటి బంగారం అలా అంటావు? నువ్వు అంటే నాకు చచ్చేంత ప్రేమ కదా. మన ప్రేమకి శ్మశానానికి ఏమైనా సంబంధం ఉందానే? ఇక్కడ తీసుకొస్తా డౌట్లు రా మరి. అంటే బంగారం మా ఆయన సేల్స్ మెన్ కదా, గల్లీలు తిరుగుతుంటాడు. మన ఇద్దరిని ఏదైనా గల్లీలో చూసాడు అనుకో, ఇంటికి వెళ్ళాక నాతో బెల్లీ డాన్స్ చేపిస్తాడు. అందుకే నిన్ను ఇక్కడికి రమ్మన్నా. ఎంత నువ్వు పెళ్ళిన తర్వాత చాలా మారిపోయావే. లేదు బంగారం, మా ఆయన రోజు కొత్త కొత్త సర్ప్రైజ్లు ఇస్తున్నాడు. అవన్నీ మేనేజ్ చేసుకుని వచ్చరికి తల ప్రాణం తోక్కొస్తుంది. సర్ప్రైజ్ ఇవ్వడం అంత మీ ఆయన ఇష్టమేనా? నా ఇష్టాలు ఏం లేవా? మీ ఆయనకు ముందు విడకలు ఇచ్చి. మరి పిల్లలు? నువ్వు పిల్లలు ఎందుకున్నావే? నేనెక్కడ కన్నాను బంగారం, వాడే లుంగి కట్టి నన్ను లొంగ తీసుకున్నాడు. వాడు లుంగి కట్టి నువ్వు లొంగిపోతావా? నీ ఇష్టమే నా ఇష్టం అన్నావు కదే. బంగారం, ఇప్పటికైనా ఎప్పటికైనా నీ ఇష్టమే నా ఇష్టం బంగారం. అయినా మొగుడు అనేవాడు మధ్యలో వచ్చాడు, మధ్యలో పోతాడు. నువ్వు నాకు ఎప్పటి నుంచో లవర్ కదా, మనం ఎప్పటికి ఇలానే ఉందాం. అంతా మన ఇష్టమే. అవును, అంతా మన ఇష్టమే. బంగారం, మా ఆయన ఫోన్. హలో, ఏంటండి రాత్రికి? ఏంట్రా రాత్రి? ఏంటి రాత్రి? ఇంకోసారి మీ ఆవిడకు నువ్వు ఫోన్ చేసావనుకో బంగు పగిలిపోద్ది అనుకుంటున్నావు. నేను ఎవరన్నా? తెలుగులో మాట్లాడడానికి ఒకటి నొక్కండి, ఇంగ్లీష్ లో మాట్లాడడానికి 2 నొక్కండి, నాతో మాట్లాడకుండా ఉండడానికి రెడ్ బటన్ నొక్కండి. ఏంటి బంగారం మా ఆయనతో అలా మాట్లాడావు? నువ్వు ఇలా గారాబం చేయబట్టే మీ ఆయన వెనకేసుకొని రావడం బట్టే ఆయన లుంగిల మీద లుంగిలు కడుతున్నావు, నువ్వు కాంప్రమైజ్ అవ్వకుండా పిల్లల మీద పిల్లలు కడుతున్నావు. అంతా మీ ఇష్టం అయిపోయింది. సారీ బంగారం. మాట్లాడక ఇంకా. మా ఆవిడ ఫోను. ఆంధ్రప్రదేశ్ లో దీనంతా మంచి మొగుడు ఎవరు లేరని దీని ఫీలింగ్. ఏంటి ఫోన్ చేసావు? అంత నీ ఇష్టమేనా? ఏంటి పాయసం వండావా? ఇంటికి రావాలా? పాయసంలో కొద్దిగా విషయం కలిపి. లేడీస్ ఫస్ట్ కదా, తాగేసి పడుకో. బంగారం, నీకేమో మీ ఆవిడ ఫోను, నాకేమో మా ఆయన ఫోను. మనం ఏదైనా తప్పు చేస్తున్నా అంట? తప్పదు ఎవడే అనేది చెప్పు తీసుకొని కొడతాను. అంత వాళ్ళ ఇష్టమేనా? 10 సంవత్సరాల నుంచి ఇద్దరం ప్రేమించుకున్నాం. నేను వీడి తీసి ఆ గల్లీలు తిరుగుని పెళ్లి చేస్తారు, నన్ను వీడి తీసి పల్లెలు అమ్ముకునే దాన్ని పెళ్లి చేశారు. అంతా వాళ్ళ ఇష్టం అయిపోయింది. మన ఇష్టాలు ఏం లేవు. 100 పెళ్లి చేసుకోవచ్చు, 100 మందిని ప్రేమించలే కదా. సరే కానీ మన పిల్లోడు ఎలా ఉన్నాడు? వాడికి అన్ని నీ పోలికలే బంగారం. వాడి అలవాట్లు అన్ని కూడా మీవే. కానీ మా ఆయనే వాడిని ఎత్తుకొని నా కొడుకు అంటే నాకు నవ్వు వస్తుంది. నా కొడుకును వాడి కొడుకు అన్నామంటే అంత వాడిస్తామేనా? కోపం ఎందుకు బంగారం? నీ పేరు మీదే కదా నా కొడుకుని కన్నాను. నా కొడుకు నా గురించి చెప్తుండు. అప్పుడప్పుడు చెప్తాలి బంగారం. అప్పుడు కాదు, ఎప్పుడు నా కొడుకు నా గురించే చెప్తుండు. సరే బంగారం. ఏంటి పక్కింటో లైన్ వేస్తున్నాడు, అంత వాడిష్టమేనా? నువ్వు కూడా వన్ లైన్ దరిద్రం వదిలిపోతుంది. బంగారం, నువ్వు లేకుండా నేను ఉండలేను బంగారం. అంత నీ ఇష్టమేనా? నేను ఉండగలనా? నేను ఉండలేను. అంత నా ఇష్టమే. నేనెక్కడ ఉండాలి రాజా? నువ్వేంటే ఇంటి దగ్గర ఉండకుండా ఇక్కడికి వచ్చావు? అంత నీ ఇష్టమేనా? అంతా నా ఇష్టమే బంగారం. అంతా నీ ఇష్టమే కదా. ఈ రేవతి అంత దాని ఇష్టం అంటుంది. నువ్వేవతివే నా మొగుడిని పట్టుకొని బంగారం అంటున్నావు? అబ్బో, నీకు 2 ఏళ్ల కింద మొగడయ్యాడే, కన్నా బంగారం ఎప్పొంచు నా లవరు. ఏంది రాజా, నీకు లవ్ ఫ్లాష్ బ్యాక్ ఉందని ఎప్పుడు చెప్పలేదేంది? ఏంటే చెప్పేది? ఆంధ్రప్రదేశ్ లో 90 మందికి లవ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. వాళ్ళందరూ చెప్తున్నారా? నేను ఎందుకు చెప్పాలి? నేను చెప్పను. అంత నా ఇష్టం. కరెక్ట్ చెప్పావు బంగారం. ఏంది తాళి కట్టించుకున్న భార్య నేను ఇక్కడ ఉండగా నా మొగుని చేయబడుతున్నావు? అబ్బో, తాళి కట్టించుకున్నా కాబట్టి నిన్ను ఇంట్లో పెట్టాడే, బంగారం నన్ను గుండెల్లో పెట్టుకున్నాడు. నువ్వెవతివే గుండెలో ఉండడానికి? నువ్వెవతివే?
వల్లే వేసుకున్నది నువ్వే నా బంగారాన్ని కట్నం ఇచ్చుకొని నాకు కాకుండా చేసావే నాకు కాకుండా చేసావే నువ్వు ఉండు బంగారం నీకేం తెలీదు వసే తాళి కట్టినంత మాత్రాన పెళ్ళాన్ని అవుతావేమో గాని నా బంగారం గుండెలో నేనున్నానే నువ్వు గుండెలు మనసు మనసు అని చెప్పి ఏ మాయ చేసావే నా మొగునికి అవునే అమ్మాయికుడు కాబట్టి నువ్వు ఆడిచ్చినట్టు ఆడుతున్నాడు నా బంగారం పెళ్లి కాక ముందు మహేష్ బాబు లెక్క తెల్లగా ఉండేటాడు ఇప్పుడు చంద్ర లెక్క నల్లగా అయిండు ఎంత టార్చర్ పెడుతున్నాడు నా బంగారాన్ని రాసుకున్నాడు అంత మీ ఇష్టమేనా రాజా నువ్వు ఆగు ఈ రోజు నీ మనసులో అలానే ఉండాలి నేను ఉండాలి చెప్పు రాజా నీకు అది కావాలా నేను కావాలా చెప్పు బంగారం నేనే కావాలని దాంతో చెప్పు ఏంటి చెప్పేది ఏంటి మీరు అడగలేదు అంతా మీ ఇష్టమేనా నాకు నువ్వు కావాలి హలో డార్లింగ్ 10 నిమిషాల్లో నీ దగ్గర ఉంటా నాకు ఇది కూడా కావాలి అక్క వీడు 2 సిమ్ములే అనుకున్నాం అక్క వీడు 3వ సిమ్ కూడా వాడుతున్నాడు అక్కో అవును చెల్లి నా మొగుడు మంచోడు అమాయకుడు అనుకున్నా వీడు అమాయకుడు కాదు చెల్లి మనిద్దరం కొట్టుకున్నాడు కాదు వీని నువ్వు చేసే పనికి మాకెంత మంట చంద్ర గారు మీరు అసలు ఏ మొబైల్ యూజ్ చేస్తున్నారు? ఏంటి మొబైల్ యూజ్ చేసేది అంత అడగడం అంత నీ ఇష్టమేనా అది కాదు 3 సిమ్లు వాడుతున్నారు కదా ఆప్షన్ కాబట్టి వాడాను రోజా గారు నాకు ఫస్ట్ నుంచి చంద్ర కామెడీ చాలా ఇష్టం సో అందరికి రిజిస్టర్ అవుతుంది ఆ విధంగా ఏదో ఒకటి పట్టేస్తాడు మ్యానరిజం అని సో దీంట్లో కూడా అంతా మీ ఇష్టమేనా అనుకుంటూ స్టార్ట్ చేయటం అండ్ మీరు అత్త కోడలుగా వీళ్ళిద్దరితో ఒక లాయర్ గెటప్ చేశారు కదా ఆ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరికి ఫుల్ టైం ఇచ్చారు కదా ఫుల్ పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఇచ్చారు అండ్ వాళ్ళిద్దరు టైమింగ్ బాగుంది ఒకరిని కొట్టుకోవటం కొట్టు కమాన్ కొట్టు అన్నట్టుంది అసలు రెడీగా ఉన్నారు చాలా బాగా లాస్ట్ లో ఇద్దరు కలిసి నిన్ను కొట్టడం ఇంకా సూపర్ గా ఉంది నిజంగా చాలా బాగుంది చాలా బాగుంది గణేష్ గారు చాలా ఎరగదీసావు చంద్ర చాలా బాగుంది సో జాగ్రత్త మీ వైఫ్ చూస్తూ ఉంటుంది ఇంట్లో థర్డ్ సిమ్ గురించి తెలిసింది అనుకో ప్రాబ్లం లేదా అంటే సెకండ్ సిమ్ గురించి తెలియదు ఎలా ప్రాబ్లం ఉండదు మేడం అంటే ఇప్పుడు తెలిసిపోతుంది కదా ఈ సిమ్లు వేరు పనికిరాని సిమ్ చూడు వాళ్ళిద్దరు ఎంత స్ట్రాంగ్ సిమ్ లో వాళ్ళు బయటకు వెళ్ళక కుమ్మేయండి చాలా బాగుంది చంద్ర చాలా బాగుంది బాగా నవ్వుకున్నాను హార్ట్ఫుల్ గా నవ్వుకున్నాను కంగ్రాచులేషన్ మధుక్యో జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో నెక్స్ట్ రాబోతున్నారు రోలర్ రఘు అండ్ టీమ్
రగులుతోంది మొగలి పొద గుబులు గుండి కన్నయ్యదా రగులుతోంది మొగలి పొద. ఈ రోజు నా పెళ్లి ఈ రోజు నా పెళ్లి ఈ రోజు నా పెళ్లి మీ అందరికీ నమస్కారం. నా పెళ్లికి పిలవకుండానే వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. అయినా పెళ్లికి పిలిస్తే వస్తారు, మీ అందరు కూడా పిలవకుండానే వచ్చారు, అందుకని వన్స్ అగైన్ థ్యాంక్స్. అయినా మీరు వచ్చే లాభం ఏంటి, రావాల్సిన వాళ్ళు ఇంకా రాలేదు. ఛీ! అలా ఏడవకమ్మా, నువ్వు ఏడిస్తే ఆ యాంకర్ నవ్వినట్టుంది. అయినా ఏడుపు పాటలకి డాన్స్ వేయకూడదమ్మా. డాన్స్ ఆపితే ఏడుపు కూడా ఆగిపోతుంది నాన్న. చూడమ్మా, బీర్లు దాగి బ్యాక్ వచ్చింది. నిన్ను పెంచలేక నాకు చిరాకు వచ్చింది. కాసేపు పద్ధతిగా ఉంటే నీకు పెళ్ళైపోద్ది, ఆడికి ఎలాగో దోలు తీరిపోద్ది. ఏంటి ఇతను నా పెళ్లి కొడుకు? అవునమ్మా. ఇతనితో నా సంసారం సుఖంగా ఎలా ఉంటుంది నాన్న? కామెడీ అవుతుంది కానీ. ఎందుకమ్మా? అతను చాలా చిన్నగా ఉన్నాడు నాన్న. గొడవలొద్దు, అస్సలు గొడవలొద్దు. ఇంతకీ మా అమ్మాయి మీకు నచ్చినట్టేనా బాబు? నచ్చితే పెళ్లికి ఎందుకు రెడీ అవుతాను? ఇంతకు ముందు దీన్ని చాలా మంది వాడారు, సారీ ఇష్టపడ్డారు, కానీ ఎవరు పెళ్లి చేసుకోలేదు బాబు. ఎందుకు? కొబ్బరి బొండంలో నీళ్లు తాగకపోండి ఎవడు సంకలో పెట్టుకుంటాడమ్మా. అదేంటి అల్లుడు గారు, మా అమ్మాయిని చాలా సుకుమారంగా పెంచాను. ఇప్పుడు మా అమ్మాయి చేతిని మీ చేతిలో పెడుతున్నాను, మీ బాధ్యత. నేను కూడా సుకుమారంగానే చూసుకుంటాను, కానీ ఇది నన్ను సుఖ పెడుతుందో లేదో ఒక చిన్న మా మామూలునే సుఖ పెట్టాను, నువ్వెంత రగ్గొట్టం గాడివి, 4 అడుగులు కూడా లేవు. అయ్యో అయ్యో భగవంతుడా, ఇలాంటి ఫ్యామిలీ అమ్మాయినా నేను పెళ్లి చేసుకుంటుంది. ఫ్యామిలీ పేరు ఎత్తితే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేపిస్తా. నువ్వు వెళ్ళే పంతుల్ని తీసుకురా నాన్న, నేను నిన్ను మేనేజ్ చేసుకుంటాను. ఇంతకి వీడు అసలు మీ నాన్నేనా? మా అమ్మ అయితే ఈయన అని చెప్పింది, నాకు మాత్రం తెలియదు. వెల్కమ్ వెల్కమ్, నా పేరు కనక. అంత కోప్పడతావేంట్రా? తనకు నువ్వు కొత్త కానీ ఏం కాదుగా. ఇంతకు నువ్వు గిఫ్ట్ తెచ్చావా? లేదు. గిఫ్ట్ తేకుండా ఎక్స్ట్రా అయినా మీరు ఇటు రండి. నాకు తెలియక అడుగుతాను, మీరు ఎందుకు ఇలాంటి చెత్త ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేస్తారు? వాడు చూడండి గిఫ్ట్ కూడా తీసుకురాకుండా ఫ్రీగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోయాడు. అదే నా ఫ్రెండ్స్ అయితే ఎంత మంచి వాళ్ళో తెలుసా, అప్పుడప్పుడు వచ్చి ఎంజాయ్ చేయకుండానే డబ్బులు ఇచ్చిపోతారు. పండుగలకి బర్త్డేలకి. సరే గాని నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నట్టు ఈ ప్రపంచంలో ఎవ్వరు ప్రేమించుండ్రు. నీది ఒక ప్రేమేనా? నన్ను 7 కొండలు ప్రేమించినంత ఇదిగా ఈ ప్రపంచంలో ఎవ్వడూ ప్రేమించలేదు. అవును, 7 కొండలు నన్ను ప్రేమించిన వాళ్ళలో వాడి నంబర్ తెలియదు కానీ వాడి వయసు మాత్రం 55. వాడు నన్ను ప్రేమించి ప్రేమించి ప్రొడ్యూసర్ రేంజ్ నుంచి ప్రొడక్షన్ మేనేజర్ అయ్యాడు 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 అయ్యాడు. ఇంతకిదెవరు? మా అక్క, పెద్దక్క లాంటిది, కానీ చూడ్డానికి నాకన్నా చిన్నదిగా ఉంటుంది. ఉంటుంది 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 ఉంటుంది. అల్లుడు గారు మీతో మాట చెప్పనా? ఇంతకు ముందు మరిది కంటే మీరు నాకు చాలా బాగా నచ్చారు. ఎవరో మరిది? నాగబాబు గారు అంటే. ఆయన ఒకసారి ఏం చేశారు తెలుసా? అర్ధరాత్రి సరాసరి నా బెడ్రూమ్ లోకి వచ్చేసారు. అదే మేమిద్దరం చూడడానికి ఒకేలాగా ఉంటాం కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి నా రూమ్ లోకి వచ్చారు. నాకు ఎంత కోపం వచ్చిందో తెలుసా, అందుకే బయటికి పంపించేసా. నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటి ఇలా మాట్లాడుతుంది? అదా మా అక్క, పెద్దక్క లాంటిది, కానీ చూడ్డానికి నాకన్నా చిన్నదిగా ఉంటుంది. చిన్నదిగా ఉంటుంది చిన్నదిగా ఉంటుంది చిన్నదిగా ఉంటుంది చిన్నదిగా ఉంటుంది చిన్నదిగా ఉంటుంది చిన్నదిగా ఉంటుంది. మీకు ఇంకో మాట చెప్పనా? మా చెల్లి మా కోసం రాత్రి పౌళ్ళు ఎంత కష్టపడిందో తెలుసా? రాత్రి పూట ప్రజలే దేవుళ్ళుగా భావించి సమాధి సేవ చేసింది మరిది గారు. అసలు మా చెల్లి చేసిన దానికి నువ్వెప్పుడు ఏ రోజు కూడా కోప్పడకు. పొరపాటున ఎప్పుడైనా కోప్పడ్డావు అనుకో నా దగ్గరికి వచ్చేవే. నీ దగ్గరికా?
మరి మీ చెల్లెలో అది వేరే వాడిని ఎవడొకను బుక్ చేసుకుంటలే. అంటే అటైపా అలాగైతే దానికన్నా నువ్వే చాలా అందంగా ఉన్నావు. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. అందమైన 6 అడుగుల అల్లరి నరేష్ నాకు అవైలబుల్ గా ఉంటే బుద్ధి వచ్చి నిన్ను పెళ్లి కొప్పుకున్నాను చూసావా, దానికి దగ్గర రా, దానికి నన్ను కదరా నిన్ను కొట్టాలరా. ఇదిగో నరేష్, నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నా. ఒకటి నన్ను పెళ్లి చేసుకోవడం, రెండోది రోజా గారికి రికమెండ్ చేసి మార్కులు ఇప్పించు. ఏది బెటరో నువ్వే ఆలోచించుకో. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. సో నరేష్ గారు నేను ఆప్షన్ 2 కే ప్రిఫర్ చేస్తా. రోజా గారు చెప్పడం బెటర్. నేను రఘు గారు సారీ, మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను, అంత ఉత్సాహమైన హృదయం లేదు నాకు, అంత బరువు బాధ్యతలు అప్పుడే తట్టుకోలేను. రోజా గారు ఇప్పుడు నరేష్ గారు మాట్లాడితే కూడా ఇంకా పాయింట్స్ వస్తే లేదో ఎక్కువ పాయింట్స్ ఇస్తారు, లేకపోతే పెళ్లి చేసుకొని గొడవ చేస్తారు కదా, ఆ భయం ఉంది ఇక్కడ. రఘు గారికి ఆ డ్రెస్ కుట్టిన వాళ్ళు ఎవరో కాస్ట్యూమర్ వస్తే ముందు దండేసి దండం పెట్టాలి. చాలా బాగుంది కాస్ట్యూమ్స్ కానివ్వండి, అందరి ఆయన మీరు 3 చేంజెస్ ఫాస్ట్ గా చేశారు, చాలా బాగుంది. అండ్ ఎక్కువ ప్రాప్స్ కూడా యూజ్ చేయకుండా చేశారు. సో దాట్ వాస్ వెరీ నీట్, చాలా బాగుంది. స్పెషల్ మసాజ్ చేయడానికి వస్తున్నాడు వేణు. ఆ మసాజ్ లో కాస్త మసాలా ఉంది. లక్ష్మి మసాజ్ సెంటర్. లక్ష్మి అంటే అలీ గారు. అమ్మో మసాజ్, థాయ్ మసాజ్ ఎప్పటి నుంచో అమ్మాయిలతో మసాజ్ చేయించుకుని ఒక చిన్న కోరిక, ఇప్పుడు ఆ కిక్కు తీరబోతుంది. లక్ష్మి లక్ష్మి ఎవరికి చేయాలి? నీకేనా? దా కూర్చో. దా. ఏ వణుకుతున్నావు? కొంచెం భయంగా ఉంది. ఎందుకు? నువ్వు లక్ష్మి ఎక్కడ? లక్ష్మి మాట నాకు ఎత్తకు. లక్ష్మి మా అక్క, నేను లక్ష్మి సిస్టర్ని. టచ్ మీ. లక్ష్మి లక్ష్మి ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? లక్ష్మి బయట చేస్తుంది, నేను లోపల చేస్తాను. ఏంటిది? మసాజ్. లక్ష్మి ఫారిన్ కంట్రీ చేస్తుంది, లోకల్ కంట్రీలో చేస్తా, అంతే లోకల్లో. మసాజ్ చేస్తాను, కూర్చో. బట్లిపై బట్లిపేస్తాను కదా, లోపలికి వెళ్ళి మసాజ్ చేస్తాను. లేదు నాకు బాడీ మసాజ్ కాదు, ఫేస్ మసాజ్ కావాలి. ఏంటి? ఫేస్ మసాజ్. ముందర అలాగే ఫేస్ మసాజ్ అంటారు, కాసేపు అయితే అందరూ స్పెషల్ మసాజ్ అంటారు. ఎందుకు చూడలేదు? సరే ఇప్పుడు లైట్ ఆపేస్తాను, భయపడు. లైట్ ఎందుకు ఆపడం? లైట్ ఆపేస్తేనే కదా ఫేస్ లో గ్లో వస్తుంది. వెళ్తుర్లో అందరు ఇస్తారమ్మా గ్లో, చీకట్లో గ్లో ఇవ్వడమే ఈ టచ్ మీ స్పెషల్. ఓకేనా? తీసే బట్టలు. అబ్బా ఓ ఊపుకుంటూ వచ్చేస్తారు, ఇక్కడికి వచ్చాక అందరు సరిపోయి. సరే ఇప్పుడు నీకు నేను ఫేస్ క్రీమ్ పెడతాను. ఓకే ఓకే. ముందు తెల్లగా ఉంటుంది, ఆ తర్వాత సమ్మగా ఉంటుంది, ఆ తర్వాత జిల్జిలా ఉంటుంది. ఓకేనా? ఓకే. కారిపోద్ది చెమట. స్టార్ట్ అయిందా జిల్జిలా? లేదు నాకేం జిల్జిలా అనట్లేదు. జిల్జిల్ స్టార్ట్ అవ్వలేదా? లేదు. అయితే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకో. దేనికి చెక్ చేస్తే తెలుసా కదా నీ వీక్నెస్ నరాల వీక్నెస్ అని. అరే మర్చిపోయాను, ఏంటి? నీకు స్టీమ్ ఇవ్వాలిగా. ఓ ఫేస్ మసాజ్. స్టీమ్ ఇవ్వాలి కదా, ఫేస్ మసాజ్. ఓకే నేను ఇప్పుడు స్టీమ్ తయారు చేస్తా. ఓకేనా? ఓకే పర్ఫెక్ట్. ఎలా ఉంది స్టీమ్? ఏంటిది? అరే మా పార్లర్ లో స్టీమ్ మిషన్ ఖరాబ్ అయింది, అందుకే నోట్ తో ఇచ్చాను. అయితే నోట్ తో ఇస్తా డైరెక్ట్ గా? అరే మా ఓనర్ చెప్పాడు కదా కస్టమర్ దేవుడితో సమానం, అన్ని ఇవ్వాలి కస్టమర్ కి. ఓకే ఇంకోసారి ఇవ్వనా? పాప చేసిద్దా మసాజ్? వేస్ట్. ఊరికే కుదరదు అమ్మాయికి, వేస్ట్. కుదరదంటే? కుదరదు, అది కాలిపోలు 2-3 మాటలు చెప్పేలా కూర్చుంటుంది, వేస్ట్. కుదరదు. కాలి పీలి అంటే? అబ్బా ఈ అమ్మాయి మా మేనేజర్ ఏడుగొండ్లు ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో, కుదరదు.
ఫ్రెండ్సా చూడకు ఎక్కువ అమ్మాయిని చూసావనుకో మా సంజయ్ డైరెక్ట్ నిన్ను చూసుకుంటాడు. ఓకేనా? ఇక్కడికి పెద్ద పెద్ద సినిమా స్టార్లు వస్తారు తెలుసా? సినిమా స్టార్స్ వస్తారు. ఎవరు వస్తారు? నీకు విషయం తెలుసా? రోజా హస్బెండ్ సెల్వం ఉన్నాడు కదా, ఈ మసాజ్ సెంటర్ కే వస్తాడు. సెల్వా ఎప్పుడు వచ్చినా టచ్ మీ ఎక్కడ టచ్ మీ ఎక్కడ టచ్ మీ ఎక్కడ అంటాడు తెలుసా? అవునా? సెల్వాకి నేను లేకపోతే ఏం నడదు. సెల్వాని సాటిస్ఫై చేయాలంటే టచ్ మీ. నీకు విషయం తెలుసా? ఇక్కడికి చాలా మంది క్రికెటర్లు కూడా వస్తారు. క్రికెటర్స్ ఎవరు వస్తారు? అల్లరి నరేష్, నాని. వాళ్ళు యాక్టర్లు అని చెప్తారే. చి బాబా, ఈ ఐపీఎల్ సీసీఎల్ వచ్చిన తర్వాత ఎవరు యాక్టర్లు ఎవరు క్రికెటర్లు అసలు తెలియట్లేదు. మా ఓనర్ ఉన్నాడు కదా, ఏక్ నంబర్ బేవడా. అవునా? డే మొత్తం ఎక్కడికి వెళ్తాడో వాడికి తెలియదు. నైట్ పార్లర్ క్లోజ్ చేసే టైంకి వస్తాడు 9 o'clock. ఫుల్ గా సెంటిమెంట్ కొట్టేసుకొని బైక్ మీద వచ్చేస్తాడు. కొత్తగా ఎవరైనా అమ్మాయిలు వచ్చారనుకో, రండి మిమ్మల్ని ఇంటి దగ్గర వదులుతాను అంటాడు. కానీ వదలడు, అసలు వదలడు. స్టార్టింగ్ నా దగ్గరకు వచ్చి నేను వదులుతా అన్నాడు. టచ్ మీ అన్నాను, అసలు నా దగ్గర రావు. ఓనర్ నాకు తెలుసు. ఏంటి? మా ఓనర్ నీకు తెలుసా? ఇద్దరు మంచి ఫ్రెండ్స్. మా ఓనర్ నీకు తెలుసా? తెలుసు. ఏంటి మా ఓనర్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? మా ఓనర్ అంటే భగవంతుడితో సమానం తెలుసా? మా ఇంట్లో నైజల్ నోట్లకి ఎత్తున్నా. మా ఓనర్ ఏమంటాడుతున్నా మా ఓనర్ గురించి? మా ఓనర్ ఇష్టం మాట్లాడి నువ్వే కదా ఓనర్ పెద్ద బెవిడే అంటాడు, వదలడు అని చెప్పి అంత మాట్లాడుతా. మా ఓనర్ గురించి, మా ఓనర్ డబ్బులు ఇచ్చినాడు, ఎన్నో కామెడీ చేస్తాం. మా ఓనర్ అంటే ఎంత దేవుడు తెలుసా? నాకు 5 నోట్లు వస్తే మా ఓనర్ వాళ్ళే. మా ఓనర్ అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసు. అల్లరి నరేష్ అంటే మారే తెలుసా? మా ఓనర్ ఇష్టం మాట్లాడే అల్లరి నరేష్ గురించి. నీ ఓనర్ అల్లరి నరేష్ ప్లేట్ వాచ్ ఫిట్టింగ్ మాస్టర్ తెలుసా? ఒక్కసారి ప్లేట్ కట్ చేసినట్టు జీవితాంతం కట్ అయిపోయి ఉంటుంది. అల్లరి నరేష్ లెక్క మాడతావా? నీకు స్టీవ్ ఇస్తాం. పోలీస్ 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 ఆపోయా. ఉస్సు 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 అంటే దొంగని దొరుకుతాడా? ఉస్సు ఉస్సు అంట. నువ్వు తెలుగు సినిమాలు చూడవా? మాకు అనాది వస్తున్న ఆనవాయితీ ఇది. అయినా నచ్చిమి మసాజ్ సెంటర్ లైసెన్స్ ఉందా? లేదు. అయితే ఇది ఇల్లీగల్. ఏ గల్లు? 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 ఇల్లీగల్. అయితే చేస్తాను. తొందరగా తొందరగా. అయ్యో, అయినా ఇక్కడ ఇల్లీగల్ పనులు జరుగుతున్నట్టు నాకు మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చింది. ఏమొచ్చింది? ఏమొచ్చింది? మెసేజ్ వచ్చింది. ఏమొచ్చింది? మెసేజ్ వచ్చింది. ఏమొచ్చింది? నీ మసాజ్ నచ్చింది. అయితే దగ్గర రాకే నా జాబ్ పోతుందని చెక్ చేసుకున్నావే. నేను దూరం నుంచి కూడా చేస్తాను మసాజ్. ఏం చేస్తావు? చైనా. సూపర్ సూపర్. ఆయన పోలీస్ స్టేషన్ నడు. పోలీస్ స్టేషన్ నన్ను. ఏ స్టేషన్? పోలీస్ స్టేషన్. ఏ స్టేషన్? పోలీస్ స్టేషన్. ఏ స్టేషన్? పోలీస్ స్టేషన్. ఏ స్టేషన్? పోలీస్ స్టేషన్. ఏ స్టేషన్? లోపల టెన్షన్. అయితే రా చేస్తాను. దూరంగా ఉండని అన్నం పెడతాను. నాకు పెళ్ళం పెట్లు ఉన్నారు. నేను జాబ్ చేసుకున్నావే. నా జాబ్ పోతుంది. దూరంగా వెళ్ళవే. ఏ చెక్ మీ. దూరంగా వెళ్ళవే. చెక్ మీ. ఏ టచ్ మీ. దా టచ్ చేసుకో. డోంట్ టచ్ మీ చెక్ మీ చెక్ మీ చెక్ మీ చెక్ మీ. రే 202 ఇక్కడ ఇల్లీగల్ పనులు జరుగుతున్నాయి. వెళ్ళి చెక్ చేయమంటే నువ్వేంటి దీంతో మసాజ్ చేసుకుంటే ఎంజాయ్ చేస్తున్నావు? నేను ఫస్ట్ మీలా పుల్లో వచ్చాను సార్. ఒక టచ్ ఇచ్చింది, దెబ్బకి పిల్లి అయిపోయాను. అయినా పర్లేదు, వెళ్ళి చెక్ చేయి. దా చెక్ చేయి. చెక్ మీ. దూరంగా ఉండని దండం పెడతాను. టచ్ మీ మసాజ్ సెంటర్. ఎంత పుల్లంటి మొగడైనా పిల్లి కావాల్సిందే. పర్ఫార్మెన్స్ వేణు. ఏంటి ఎవరా ఫ్రెండ్? ఏడుకొండలు. ఏడుకొండలు గారా? నాకేం తెలుసు ఎవరి ఫ్రెండ్? నరేష్ గారు, కత్తికాంతరావు ఒక ఫిట్టింగ్ మాస్టర్ ఎలా వాడుకున్నావు ఒకసారి చెప్పు. ఏంటిది?
చాలా బాగుంది వేణు, చాలా బాగుంది. వేణు దగ్గర గురించి ఒకటి చెప్పాలండి, తను లెందీ డైలాగ్స్ చాలా ఫాస్ట్గా చెప్తుంటాడు. నాకు మెమరీ చేయడం చాలా కష్టం. 5,000 వెళ్తున్నా మా సార్ గురించి ఏం మాట్లాడే టక్క టక్క చాలా బాగుంది. అండ్ కోఆర్డినేషన్ కూడా చాలా బాగుంది ఇద్దరిది. సో ఆల్ ది వెరీ బెస్ట్. రోజా గారు ఏంటి వేణు, మా ఆయన మీ పార్లర్కి వస్తే టచ్ మీ ఎక్కడ అని అడుగుతాడా? సెల్వాన్ సాటిస్ఫై చేయాలంటే టచ్ మీ. అసలు చూడు, అసలు నేను ఇక్కడ ఉన్నానని కూడా లేకుండా ఫిట్టింగ్ పెట్టేస్తున్నా మా ఇద్దరికి, మా ఆయనకి నాకు. లేకపోతే మసాజ్ వచ్చినప్పుడు అలా రోజా మసాజ్ సెంటర్కి వెళ్తున్నాను ఓకేనని చెప్తారేంటి? ఓ మై గాడ్, అలా గెటప్ వేయగానే నీకు ఎక్కడి నుంచి వస్తుందో ఫుల్ జోష్ వచ్చేస్తుంది. ఇల్లీగల్ అయిన సరే కొంచెం ధైర్యం ఎక్కువ వచ్చింది. మధు క్యా జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో చంద్ర సినిమా రిలీజ్ అయ్యింది. థియేటర్స్ ముందు ఫుల్ పబ్లిక్ అంట. సో ఫస్ట్ డే ఫస్ట్ షో చూద్దామా? సో లెట్స్ వెల్కమ్ ధనాధన్ ధన్రాజ్ అండ్ హిస్ టీమ్. जिंदाबाद गे स्टार चंद्रा ट्विंकल ट्विंकल लिटिल स्टार चंद्रा इज अ ग्रेट स्टार ट्विंकल ट्विंकल लिटिल स्टार चंद्रा इज अ ग्रेट स्टार హలో 50 100 కాదు 100 150 అదేంటయ్యా 100 ఏళ్ళ మన ఇండియన్ సినిమా చరిత్రలో 100 రూపాయలు టికెట్ 50 రూపాయలకి అమ్మడమా? ఇదే ఫస్ట్ టైం. చరిత్రదే ఉంది, ఆ పుస్తకాలు అలాగే ఉంటాయి, టికెట్ మిగిలిపోతే కౌంటర్లు అలాగే ఉంటాయి. ఎవరు అనుకుంటున్నావు? గేస్టర్ చంద్ర. ఎక్కువ టికెట్ తక్కువ కమ్మడయ్యా. ఏమండి ఇంటర్వెల్లో 2 రూపాయలు అమ్ముతాను 200 అమ్మేస్తారు చూడండి. 2 రూపాయలు అమ్ముదాం 200 ఎవడు కొంటాడు? ఎవడు కొంటాడా? ఒక్కసారి జరిగి చూడండి. అబ్బా ఈడాడయ్యా శ్మశానంలో బొగ్గులు ఎరుకుంటా ఉన్నాడు. నువ్వు పోస్టర్ 2 నిమిషాలు చూస్తాను తలకే నొప్పి వచ్చిందంటే 2 గంటలు సినిమా చూసావంటే ఉంటావో లేదు నాకు అర్థం కావట్లేదు బాస్. భయపడకయ్యా, ఏదో సినిమా చూద్దాం వచ్చాను. టికెట్ ఎంత? టికెట్ ఎంత? 150. 150. 150. టికెటా కాదు సీడీ. ఏంటిది? మన చంద్ర సినిమా సార్. ఏంటి ఇంకా ప్రింట్ రాకుండా పైరు చేసిందా? అబ్బో ఎప్పుడో వచ్చేసింది సార్. ఏంటి అది ఒకటే అనుకుంటున్నారు ఇంకా మీరు? కొత్త సినిమాలు గ్రీక్ వీరుడు, సుకుమారుడు, సాడు, తడాక, నా దగ్గర రేపు రిలీజ్ అయ్యే యాక్షన్ 3D కూడా ఉంది సార్. అబ్బా మినీ మల్టీప్లెక్స్ లో ఉన్నావయ్యా, మొత్తం సినిమాలన్నీ ఎక్కడ ఆడించేస్తున్నావు? ఎందుకు సినిమా పరిస్థితి ఏంటి? సూపర్ సార్, రాత్రి చూశాను చంద్రన్న సినిమా సూపరు. అయ్యా మన చంద్రన్న ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. चंद्रा इज अ गेस्ट स्टार ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. चंद्रा इज अ पोर्न स्टार సూపర్ సార్, రాత్రి చూశాను 5 వీక్స్ సార్. 5 వీక్సా? 5 వీక్స్ అంటే ఇట్టనే? 5 వీక్స్ అంటే ఈ సినిమాలో హీరో వీక్, హీరోయిన్ వీక్, ప్రొడ్యూసర్ వీక్, డైరెక్టర్ వీక్, టోటల్ గా సినిమానే వీక్. అంత వీక్ సినిమాని సీరియల్ ఏం చూస్తావు? పైరసీలు అది కూడా థియేటర్లో 30 రూపాయలు టికెట్ పెట్టి కొనేవే బాబు. థియేటర్కి ఎందుకమ్మా? ఫ్యామిలీతో థియేటర్కి వచ్చాము, టికెట్లు 200 బొక్క, పార్కింగ్ 15 రూపాయలు బొక్క, పెట్రోల్ 100 రూపాయలు బొక్క, తీరా ఇంటర్వ్యూ లేదా మా పొట్టోడికి ఐస్ క్రీమ్ బొక్క, మా ఆవిడికి డ్రింక్ బొక్క, సినిమా పోవాలి అనుకో నాకు టైం బొక్క. ఈయన బొక్కలు ఉంచుకొని సినిమాకి ఎందుకమ్మా? బొక్కలాగా మరి ఎందుకు వచ్చారో బొక్కనా కొడక. ఇప్పుడు లేచిపోయి వెళ్ళిపోయిన కూతురికి పెళ్లి చేసే తండ్రికి, కాలు కడిగి అల్లుడితో మాట్లాడి పెళ్లి చేసే కూతురికి ఎంత తేడా ఉందో అలాగే నువ్వు పైరసీ చూస్తే అలాగే ఉంటది, థియేటర్లో చూస్తే సూపర్ ఉంటుంది అన్నమాట. నా కూతురు లేరు, ఒకడో కొడుకు, నేను పైరసీ చూస్తాను. ఏది అబ్బా ఒక సినిమాలో 3 సినిమాలు, సుకుమారుడు, గ్రీకు వీరుడు, చిరంజీవి గారు 150 సినిమా కూడా ఆడుతుంది. 150 150 150 150 రేట్ పెరగదు పిచ్చిడు. ఓహో బానే ఉన్నారు. హలో మేనేజర్ గారు, థియేటర్ జనాలు విపరీతంగా ఉన్నారయ్యా. క్రౌడ్ మామూలు లేదు. మన చంద్ర గారు చీర సగం ఎత్తేనే జనాలు విపరీతంగా ఉన్నారు. పైకి ఎత్తుంటే స్టేట్ మొత్తం ఇక్కడ ఉండి తెలుసా? అయ్యా జనాలు దోచుకొని ఏంటంటే సినిమా చూస్తారో, నా దగ్గర 2 మంచి సీడీ ఎత్తాను, ఇంటికి పోయి పిల్లం పిల్లలు తాయిగా చూసుకుంటారు కానీ. ఏంటది? మన చంద్రాని సినిమా సార్.
నేను ఈ సినిమా డైరెక్టర్ రా. ఈ సీడీ నా దగ్గర లేదు, నీకెలా వచ్చిందిరా? దట్ ఈస్ పైరసీ సార్. పైరసీయా? హలో గేస్టార్ చంద్ర గారు, ఇక్కడ ఎవడో మన జీవితం లీవిడ్ చేసి మన బతుకు బండి మీద పెట్టి అమీర్పేట సెంటర్లో పునుకులు పగులు అమ్మేట్లు మన పైరసీ సీట్లు అమ్మేస్తున్నారు సార్. రండి సార్, మీరు అర్జెంట్గా రండి సార్ ఒకసారి. రాములా రాములా పైరసీ చేసే సినిమా సార్. మన సినిమాని పైరసీ చేసింది ఎవరు రాములా? ఈడే రాములా, ఈడే. మరి వీడెవరు రాములా? బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నాడు రాములాడు. దాగడు ముచ్చలా దండాకోడు పైరసీ చేసే సినిమా సార్. బ్లాక్ గా ఉన్నానని బ్లాక్ లో టికెట్లు అమ్ముతావా రాములా? బ్లాక్ లో టికెట్లు అమ్మడానికి నువ్వెవర్రా రాములా? ఎవర్రా? అరవకురా అరవకురా, థియేటర్కి వచ్చిన జనాలు వింటారు, అరవకురా. శీలా శీలాకి జవాని శీలా శీలా చేస్తావారా? చంద్రాన్ని చేస్తావారా? చేస్తావారా? అమ్మ బాబోయ్, ఇంకెప్పుడు ఈ బ్లాక్ టికెట్లు నన్ను వదిలేమన్నా సార్. అమ్మ బాబోయ్, ఈ నుంచి మన ప్రాబ్లం లేదు రావులా. ఈ నుంచి మనకి సినిమా క్రేజ్ పెరుగుతుంది. ఈడున్నాడు చూసావు, మన సినిమా ఇండస్ట్రీ సంకనాకించినా కొన్నాడు. నువ్వేంట్రా రాములా? మేము నానా స్పూన్లాకి 9 నెలలు కష్టపడి సినిమా తీస్తే నువ్వు 9 గంటలకి సీడీ చేసి మమ్మల్ని జీవితాంతం సాకనాకిచ్చేలా చేస్తావా రాములా? ఏంటి రాములా? అరవకురా, థియేటర్కి వచ్చిన వాళ్ళు వింటారా? అరవకురా. బట్టే బాజ్ బాడుకో. నా సినిమా టికెట్ ఇక్కడ అమ్ముతావా? ఏందిరా బట్టే బాజ్ బాడుకో? నా సినిమా టికెట్ అమ్ముతావా? అంత నీ ఇష్టమేనా? థియేటర్కి వచ్చిన వాళ్ళు నవ్వుతారా? మీరు ఎన్ని రోజులు చేస్తారు సినిమా? 3 నెలలు చేస్తారు. అదే రోజు అయితే 3 గంటల్లో చేస్తాను. మీరు ఎన్ని సెంటర్ రిలీజ్ చేస్తారు? 1000 సెంటర్ రిలీజ్ చేస్తారు. అదే రోజు అయితే విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, ఒంగోలు, గిద్దలూరు, పొద్దుటూరు, హైదరాబాద్ సెంటర్కి వీధికి 1,00,000 సీడీ సెంటర్లు పెట్టి అమ్ముకుంటారు. నాను గొప్ప, నువ్వు గొప్ప, నేను గొప్ప పడిపోతాను. అబ్బా, నువ్వు గా రూట్లో వచ్చినావా రాములా? అయితే నీ షార్ట్ కట్ లో వస్తా రాములా? అంత నీ ఇష్టమేనా రాములా? నోరు తెచ్చావేంటి రాములా? అంత నీ ఇష్టమేనా? మూస్తున్నావేంటి రాములా? మూస్తున్నావేంటి? అంత నీ ఇష్టమేనా? అరుస్తున్నావేంటి రాములా? అరుస్తున్నావేంటి? తన్నుకోండిరా. ప్రొడ్యూసర్ నోటికాడ కూడుని తీసుకుని తన్నుకోండిరా. మా కడుపులు కొట్టేసి ఆ డబ్బులతో దండుకోండి. అయ్యా మీకు దండం పెడతాను, ఈ నుంచి కాపాడండి సార్. నేనే మీకు దండం పెడతాను. నేనే కాదు, మా ఇండస్ట్రీ మొత్తం మీకు దండం పెడతాను. దయచేసి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోండి. అయ్యా మా వ్యాపారం మమ్మల్ని చేసుకునియండి. రే, ఎవడి పెళ్ళాన్ని ఇంకోటి పక్కలో పడుకోబెట్టి డబ్బులు సంపాదిస్తున్నావురా నువ్వు? ఒక సినిమాని నమ్ముకొని ఎంతమంది బతుకుతున్నారో తెలుసారా? ఒక షూటింగ్ 60 రోజులు చేస్తారు, 100 మంది దానికి కష్టపడతారు. సంవత్సరానికి 100 సినిమాలు రిలీజ్ అవుతాయి. అంటే ఒక సంవత్సరానికి 6 లక్షల మంది ఇండస్ట్రీని నమ్ముకొని బతుకుతున్నారు. ఇది ఓన్లీ షూటింగ్ లో పనిచేసే వాళ్ళు మాత్రమేరా. ఆ బయట ఎడిటింగ్ చేసుకునేవా, డబ్బింగ్ చేసుకునేవా, డిటిఎస్ చేసుకునేవా, మిక్సింగ్ చేసుకునేవాళ్ళు, పోస్టర్లు వేసుకునేవాళ్ళు, గ్రాఫిక్స్ చేసుకునేవాళ్ళు, పబ్లిసిటీ చేసుకునేవాళ్ళు, ఎంతో మంది కళామ్మ తల్లి పెట్టిన అన్నం తిని బతుకుతున్నారు. ఏం తెలుసురా మీకు తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి? ఏం తెలుసురా? ఒక డైరెక్టర్ కన్న కళ, ఒక ప్రొడ్యూసర్ కొన్నేళ్ల కష్టం, ఒక హీరో భవిష్యత్, ఒక హీరోయిన్ ఆత్మ అభిమానం. ఎంతమంది ఆత్మ అభిమానాలు తాకట్టు పెట్టి సినిమా తీస్తారో తెలుసారా మీకు? గురువారం రాత్రి తెల్లారయ్యేసరికి ప్రతి ఒక్కళ్ళ జీవితం ఇక్కడ మారిపోతుంది. అలాంటి బ్రతుకులు కాదు. దాన్ని మీరు పైరసీ చేసి అమ్మేస్తే మేము ఎలా రాబట్టి?
దయచేసి పైరసీ బతుకొద్దు, దయచేసి పైరసీ ధనరాజ్ గారు టచ్ చేశారండి. అవునా? నేను పక్కన రోజా గారు, ఇది ఖతర్నాక్ కామెడీ షో కదా ధనరాజ్, మరి ట్రాజడీ షో చేసేవేంటి లాస్ట్ లో? ఇక్కడ చూస్తే ఇక్కడ ఇలా ఇక హీరో గారి కళ్ళలో నీళ్ళు రాలేదు, కానీ ఆల్మోస్ట్ అందరూ ఇలా అయిపోయాం. ఎందుకంటే అందరికీ ఆ ప్రాబ్లం తెలుసు కదా. సో పైరసీ సీడీ వల్ల అందరి లైఫ్ ఎలా అవుతున్నాయని. సో మంచి కాన్సెప్ట్ తీసుకున్నావు, కానీ ఏడిపించడం ఏంటి అసలు? అంటే ఒక కామెడీ స్కిట్ చేస్తే విన్నర్స్ 10,000 ఇస్తారు బేసిక్ గా. యా, నేను ఈ స్టేజ్ కరెక్ట్ అనుకున్నాను ఇది చెప్పడానికి. ఇది చెప్తే కొన్ని లక్షల మందికి రీచ్ అవుతుంది కదా అని. కానీ చంద్రన్ మించిపోయాడు. నువ్వు ఎలాగన్నావు, ఏం రెచ్చిపోయి చేశాడు తెలుసా అసలు. సూపర్. నరేష్ గారు చాలా బాగుంది ధనరాజ్. అంటే బట్ ఎప్పుడు అది చాలా మందికి తెలియదు ఏంటంటే, ఒక కామెడీ చేసినోడు ఎంత నవ్విస్తాడో వాడు బాధపడితే జనాలు అంతే ఫీల్ అవుతారు. సో అది రెండు బ్యాలెన్స్ చేసావు విత్ ఒక ఇండస్ట్రీకి. నువ్వు చెప్పినట్టు చాలా మంది ఇవాళ బతుకుతున్నారు ఇండస్ట్రీ నమ్ముకుని. సో ఇట్ వాస్ అ గుడ్ మెసేజ్, చాలా బాగుంది. కానీ చంద్ర గారు ఏమనుకుంటున్నారు? నన్ను గే స్టార్ని చేసేవారు నువ్వు. పక్కన కొడక బట్టే బాస్ పాడకావు. నన్ను నేను చూసుకుంటే ఓహో నేను ఇలా ఉంటానా. డూప్ క్యారెక్టర్ భాష కూడా చాలా బాగా చేశాడు. నేనే లేపానంటే నాకంటే ఎక్కువ లేపేశాడు అటు చీర. సూపర్, అదిరిపోయింది కాన్సెప్ట్, సూపర్. మధు క్యూర్ జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో బ్యాంక్ దోచుకోవడానికి వస్తున్నాడు చంటి. భూమికి జానడు పూల్లో కబీరుడు చూపులకు మామూలుడు ఏమునగాడు చాలానే సరుకున్నోడు మీసం లేని మగా తీరుడు సూర్యుడు సూపర్ మ్యాన్ టైప్ వీడు జనాల ముందు సింపుల్ మ్యాన్ అనిపిస్తాడు. ఏమిటా బ్యాంక్ అంతా ఖాళీగా ఉంది? ఎవరురా నువ్వు? కళ్ళు పెట్టుకుని మూతికి గుడ్డు కట్టుకున్నావే, ఎవరా నువ్వు? నేనురా సర్దార్ పాపారాయుండి. ఏ పాపారాయుడు తేలిరా? ఆ రంగి లెక్క మూతికి గుడ్డు కట్టుకొని గండులో గుర్తావా? మూతికి గుడ్డది నువ్వు తీస్తే తట్టుకోలేవు బే. చీరా చూసావా, తట్టుకోలేవని చెప్పానుగా. సరే, నేను అర్జెంట్గా బ్యాంకు దొంగతనం చేయాలి. పద, ఏది చూపెట్టు. ఏమిరా నువ్వు బ్యాగు దోసి మొత్తం అన్ని బ్యాగులు దోసేది నువ్వేనా? మరి నేనే. నా జబర్దస్త్ బ్యాగులు తట్టిగా దుడ్లు ఉంటాయిరా, మొత్తం దోసేసేయి. ఏమిటి ఇంత కోఆపరేటివ్ గా ఉంటావు? నువ్వు సెక్యూరిటీ గార్డు అనుకుతున్నవాడివా? సెక్యూరిటీ గార్డ్ని కానీ దుడ్లు తక్కువ ఇస్తాడారు, గబ్బున వెళ్ళారు. బ్యాంకు మొత్తం దోచుకోవో, నువ్వు చిత్త సిగ్గుపడవాకు. మరి అయితే మరి 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 తాళాలు తీ. తాళాలు నాకనే ఉంటాయి, మా మేడమ్మ మా సులేఖ దగ్గర ఉంటాయి. ఏ పేరేంటావు? భూలేఖ. ఓ అలాగైతే మరి భూలేఖను పిలువురా, తొందరగా బ్యాంకు దోచుకోవాలి. భూలేఖ పిలిస్తే రాదు, భూలేఖ రావాలంటే నువ్వు గట్టిగా విజిలేయాలి. విజులంటే మరి మరి మాకు మాకు మరి మరి విజులు కష్టం రా, మాకు విజులు రాదుగా. విజిల్ ఎత్తలే వస్తుంది, లేకపోతే రాదు, గబ్బు ఉండాలి. మరి అయితే మాకు తొలగొట్టడం వచ్చు, కొట్టాలా? చూడగొట్టావా? నువ్వు ఏమన్నా కొట్టుకో, అమ్మాయి రావాలి, పరిగెత్తుకుంటూ వచ్చేయాలి, నువ్వు కొట్టు. నేను కొడితే స్నానం చేస్తున్న అబ్బాయి కూడా బట్టలు వేసుకొని రావాలి, చెదిరిపోతుంది. ఏ భూలేఖ! అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి ఏమిటది జరుపు? మీ దగ్గర ఏమో తాళాలు ఉన్నాయట్టుగా, ఒకసారి బ్యాంకు తాళాలు కాదు, బ్యాంకు తాళాలు తీ, దోచుకెళ్తాం. రా బావా. ఏమిటది? దోసుకోబోతున్నాడు.
ఈడు పేరు మూసిన పెద్ద దొంగ ఈయన్ని పట్టిస్తే గవర్నమెంట్ లక్షల లక్షలు దండ ఇస్తారట. దుడ్లు తరిగి తెచ్చుకోదాంలే అన్ని లైన్లో పెట్టు. బాగా మూడులో పెట్టాలి. నేను పోలీసులు తీసుకొస్తా. నువ్వు వెళ్ళి బావా, ఆడి సంగతి నేను చూసుకున్నాను కదా. వెళ్ళి బావా. ఏమిటది? ఏదో లాకున్నది. ఇదిగో బావా, ఇది మా పొట్టి బావ ఏను బావది. ఇదిగో బావా. ఏమిటి యూట్యూబ్ అని వస్తుంది? ఏమిటిది? మా బావ స్కిట్లన్నీ యూట్యూబ్ నుంచి లాక్కొచ్చేస్తాడంట. ఆ యూట్యూబ్ వాళ్ళు చూసి 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 తట్టుకోలేక చిరాకు వచ్చేసి మా వేణుబాబు పొట్టి బావ మీద కేసు వేశారు. కేసు వేయగా నేను సంపాదించుకున్న ఆస్తులన్నీ సీల్ చేసి తీసుకెళ్ళిపోవడం. పుట్టు బాక్సులు యూట్యూబ్ మాత్రమే మిగిలింది బావా. వాడి దగ్గర వీడి దగ్గర కొడితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. పెట్టేయి, లోపల పెట్టేయి, బాగా లాగిపోతూ. ఇదేమిటి కిందది? ఇది మా బక్క బావ. ఎవరిది? ధనరాజు బావది. అబ్బో ధనరాజుది. ఏమిటి? ఇదిగో బావా. ఏమిటి ఏమిటి అబ్బాయి పోతే ఏమిటి? బుద్ధులు ఏమిటి వాడి దగ్గర? మా బావది. ఏది? అదే. ఏది? అబ్బే ఇలాంటి అకౌంట్ బయట పెట్టలేవు. మేము దొంగలించలేవు. ఇది తీద్దునా బావా? ఏంటది? ఇది మా బండ బావ రఘు బావది. ఒకసారి ఆ అకౌంట్ ఇదిగోండి బావ, మీరే చూడండి బావా. ఏమిటిది? అది ఖాళీ పేపర్లు. ఏమిటిది? అయ్యో రాఖీ సినిమా కూడా ఉంది బావ ఇందులో. రాఖీ. ఇదిగో బావ. ఏమిటిది? ఇదిగో బావ. ఏమిటి అది? ఇవన్నీ మెసేజ్ ఓరియంటెడ్ సిడీలో ఉన్నాయి. తనకి అకౌంట్ లో కూడా ఆయన ఆల్రెడీ మెసేజ్ ఇచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి మెసేజ్ ఇస్తాడు బావా. ఇలాంటి అకౌంట్లు మనకి అబ్బే మనకి పడవు. ఇది మా తెల్ల బావ రాఘవ బావది బావా. ఆ లాకర్ మేము ఎప్పుడు ఓపెన్ చేయలేదు బావా. ఇది పట్టుకున్నది చూడండి బావా. ఏమిటి? కొబ్బరికాయ ఏమిటి? ఏమిటి? అవును బావా. ఏమిటి? మల్లెపూలు ఏమిటి? ఏమిటి? పసుపు ఏమిటి? కుక్కు ఏమిటి? పట్టుకో ఇది ఒకసారి. అబ్బోలో ఎవరు ఏవో ఫోటోలు పెట్టుకున్నాయి. ఓహో ఇది రోజా గారికి రాజేంద్ర బాబుకి ఎప్పుడు మరి అది ఇదేమిటి? ఇక్కడ ఏదో రాసింది. ఇది చంద్రబాబు లాకర్ బావా. చూడండి. ఏమిటి? అది ఇలాంటి బుట్టుకో బయట పెట్టలేవు. చూడండి బావ, ఏం కాదు. ఈ లాకర్లు ఏమిటి? లగ్గర్ ఏమిటి? జాకెట్ ఏమిటి? లోపల పెట్టు. మరి ఇది చూడండి బావా. ఏమిటిది? చట్ట. అవును బావా. ఏమిటి? జుట్టు ఏమిటి? ఏమిటి? గడ్డమే. ఆ లాకర్లో నీయే ఉన్నాయి బావా. ఏమిటి? షేవింగ్ పేరు, గడ్డాలు, మీసాలు ఏమిటా? నా కొడుకు సిగ్గుసరా లేవాడికి ఇవన్నీ రాసుకుంటాడా వాడు? ఇంకొక మెయిన్ లాకర్ ఉంది బావా. అది ఓపెన్ చేస్తే మీకు కావాల్సిన అన్ని దొరుకుతాయి. ఏది? ఓపెన్ చేయి. అబ్బో ఒక్క లాకర్లో కూడా సరిగ్గా లేవే. ఇదిగోండి బావా. ఏమిటి? రోజా గారు రాఘవ కలిపి జాయింట్ అకౌంట్ ఇది? అవును బావా. ఏ భలే ఉంది కదా. ఏమిటిది? 10 మార్కులు ఏమిటి? వెనకది లేదు బావ పేరు ఉంది. ఓ ధనరాజు. ఇది ఫిక్స్డ్ అకౌంట్. ఇది 10 ఉంది. వేడు ఇది ఫిక్స్డ్ అకౌంట్. అవును బావ. ఇదేమిటి? 8 ఉన్నాయి. చట్ట వీడికి ఫిక్స్డ్ అకౌంటేనా? ఏమిట్రా? ఎంత కష్టపడినా ఒక్కడు కూడా రూపాయి సంపాదించుకున్నా, 300 కూడా సంపాదించుకోలేదు. చిచ్చి ఇలాంటి అకౌంట్లో దోచుకునే అలవాటు బయట పెట్టలేదు. సరే నేను నేను బయలుదేరుతాను. నేను వేరే బ్యాంక్కి వెళ్ళాలి. బాగుండు. ఏమిటి? ఊరు టచ్ చేసినప్పుడు అంటావు. ఆ బ్యాంక్ వెళ్తావు, ఈ బ్యాంక్ అడే ఉండు బావా. జబర్దస్త్ బ్యాంక్ నే కొట్టేస్తారా? అగ్ని అగ్ని. వీడెప్పుడు పిలిచారు? రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. బ్యాంకులో అకౌంట్ లేవు. వెళ్తున్నా. బాయ్ బాయ్. ఎక్కడికి వెళ్తావు? ఈ అగ్ని నుంచి తప్పించుకోలేవు. రారా అగ్ని. ఈ అన్ని బ్యాంకులు కొట్టేసి మా కామెడీ బ్యాంకులో కొట్టేదా వచ్చారా? రిలాక్స్. నన్ను లబ్బే అంటావు. ఒక్కసారి పేల్చారంటే వాడు పిలిచింది నువ్వే కదూ? చచ్చిపోవాలి. మనం ఒక సాంగ్ వేసుకోవాలి. రా బావా. రెడీ రెడీ దావత్కి అడగిడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ తోడా తోడా అందమంతా దేఖలే.
రోజా గారు. చంటి నీ మనసులో ఉన్న కోపం మొత్తం బయట పెట్టేస్తావా? నేనేం పెట్టానండి, నేనేం పెట్టాను. అక్కడ చూస్తే ఏంటి, ధనరాజ్కి వేణుకు ఫిక్స్డ్ డిపాజిట్ 10 పాయింట్స్. నువ్వు ఈగో మళ్ళీ తీయలేదు, మళ్ళీ వేసుకున్నావు. అండ్ ఈయన సూపర్ జయప్రకాష్ రెడ్డి గారి వాయిస్ అసలు, కానీ బీపులు ఎక్కువైపోయినాయి. నువ్వేంటి అసలు గెటప్ ఏమో ఎన్టీఆర్ గారిది వాయిస్, అదే సూపర్ సూపర్, చాలా బాగుంది. ముగ్గురు 3 స్టైల్స్. నరేష్ గారు. ఏంటి అంటే నువ్వేంటి, నువ్వు దాచుకున్నది ఏంటి? మొత్తం విగ్గులు, షేవింగ్ కిట్లు ఏంటి నీ అకౌంట్ లో? గడ్డ ఎక్కువ ఉందనా? బాగుంది, చాలా బాగుంది స్కిట్. అండ్ అగ్ని మీరు కూడా మళ్ళీ అంటే 2 వాయిస్ మార్చి చేశారు, సో 2 మంచి వేరియేషన్స్ ఉన్నాయి. లబ్బే. రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. హలో డార్లింగ్. ఏంటి అదేనే, ఇప్పుడే కదా హాస్పిటల్ ఓపెన్ చేసింది. ఏంటి టీవీ కావాలా? ఇస్తామే. పేషెంట్ రానివ్వు, పేషెంట్ వస్తే పిచ్చిదానా. టీవీ గురించి ఏం కరవా చెప్పు. ఎంచొక్క LCD టీవీ కొని పెడతాను, ఓకేనా? యూ డోంట్ వరీ. సర్లే అవన్నీ తర్వాత బాగుంటుందని చెప్పు మనకి. LCD టీవీ కూడా వచ్చేసింది, జాగ్రత్త. మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను, ఓకే? ఏంటయ్యా మీరు ఫోన్ మాట్లాడుకోండి. అంటే అది కాదు, మా ఆవిడకి ఫోన్ చేశారనమాట. అవును, ఏంటి మనిషి పూర్తిగా సన్నబడిపోయావు? ప్రాబ్లం నాకు కాదు, ఇడికి. ఆడికా? ఏంటి ప్రాబ్లం? ఇడు మా బామ్మర్దండి. బయటికి వెళ్ళి ఏది పెడితే ఆ గడ్డి తినేస్తున్నాడు. వెరీ గుడ్. కడుపులో నొప్పి అంటాడు, ఒకటే దగ్గు. వెరీ గుడ్, వెరీ గుడ్. నీరసం అంటాడు, ఎక్కడ పెడితే అక్కడ కూలబడిపోతున్నాడు అండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏదో ఒకటి చేసి వైద్యం చేసి మొత్తం మీద నాకు పనికి వచ్చేలా చేయాలి. మీరేం వరి అవ్వకండి, నేనున్నాగా, నేను చూసుకుంటా అన్నా కదా. వాడిని అలాగే ఉంచండి, ఒక్క ఇంజెక్షన్ ఇచ్చేస్తాను. వెరీ సూపర్ గా పనిచేస్తుంది. మీ వాడిలా చూడు, జింక పిల్లలా గెంతుకుంటూ ఎగురుతాడు. గంటలకి ఇవ్వకండి బాబు, అక్కడ ఇస్తారు కదా, అక్కడ ఇచ్చేయండి. అక్కడే ఇస్తారు, అక్కడ ఇచ్చేయండి. అయ్యి బాబా ఇంజక్షన్ అంటున్నా, నాకు భయం. నీకు కాదయ్యా, మీ బామర్దికి ఇస్తా అన్నా కదా. ఏదే నాకు భయం అండి బాబు, కళ్ళు మూసుకొని మీరు బేగ వేసిండి. మీరు కళ్ళు మూసుకోండి, పర్లేదు. అలాగే నిల్చోమనైనా. అది 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 అయిపోయింది. కళ్ళు తెరవా బాబు, ఇంజక్షన్ ఇచ్చేసాను. అబ్బో చాలా ఫాస్ట్ గా చేస్తారండి అంటే. బామ్మర్ది చూసారా చూసారా బామ్మర్ది, ఏమైందిరా నీకు? ఏం చేశారండి మీరు? ఇప్పుడే ఇంజక్షన్ ఇచ్చాను కదా. అరే బామ్మర్ది, ఇంటికి వెళ్దాం రారా. అలా రమ్మంటే రాడండి, దానికి పద్ధతి ఉంది. పద్ధతి చెప్పండి మరి. ఇప్పుడు ఎక్కడ పట్టుకోవాలండి? ఇక్కడే ఉంటాడు ఏమయ్యా. అసలు నాకు డౌట్ వస్తుంది, ఇంతకు ముందు మీరు ఏం చేసేవారు చెప్పండి. అంటే డాక్టర్ని. డాక్టర్ ఇప్పుడు, ఇంతకు ముందు ఏం చేసేవారు అని అడుగుతున్నాను. ఇంతకు ముందు అంటే పశువుల డాక్టర్. పశువుల డాక్టర్ మనుషులు ధైర్యం వైద్యం చేసుకుని మా వాడిన మనిషిని పశువుని చేసేస్తావు నువ్వు. అసలు నీలాంటి వాడిని బతకనివ్వకూడదు. ఇప్పుడే వస్తాను. ఆగు ముందు, నా ఫీజు ఇచ్చేయాలి నువ్వు ముందు. ఫీజా? అంటే మనిషిని పశువు చేసినందుకు కూడా ఫీజు ఇవ్వాలి మీకు? అదయ్యా, ఇంజక్షన్ ఇచ్చాను, టెస్ట్ చేశాను, ఫీజు ఇచ్చుకోవాలి కదా. అలా కాదు, ఇప్పుడు ఆయన ఎక్కడ ఎతకాలి చెప్పు. ఇక్కడే ఉంటాడయ్యా, ముందు నా ఫీజు ఇవ్వు. బాబు బామ్మర్దే. అమ్మయ్యా, మొత్తానికి ఫీజు వచ్చింది. ఏంటి కొత్త కేసా? కొత్త కేసు. నువ్వు చేసే అదో పనికి మళ్ళీ ఊర్లో వాళ్ళందరినీ తీసుకొస్తాం అనుకున్నావు ఏంటి? బామ్మర్దే. అరే బామ్మర్దే, అరే చాలా డెవలప్మెంట్ వచ్చినట్టున్నాయే. అరవకుండు గడ్డెత్తను. నన్ను తినేకి రా, గడ్డెత్తనుండు. తిను. ఏ ప్రాబ్లం ఉందో అది చెప్పండి, నేనున్నాగా తీర్చడానికి. అది మధ్య పాలు కూడా ఇస్తున్నాడండి. పాలు ఇస్తున్నాడా? చూసారా ఎలాంటి డెవలప్మెంట్ వచ్చిందో? ఒకసారి పక్క తప్పండి, ఇలా ఉండండి అయ్యా.
అది రే 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 ఏం చేస్తున్నావు నువ్వు? పాలు పితుకుతున్నానయ్యా. పాలు పితుకుతున్నానయ్యా. పాలు ఆయన మనిషిని పశువుని చేసి పాలు పితుక్కోవడానికి నీ దగ్గర తీసుకొచ్చింది నేను. ఆయన మనిషిని చేస్తావా లేకపోతే నిన్ను గొడ్డును బాధినట్టు బాధేసి వెళ్తా? వద్దు నేను అతని మనిషిని చేస్తాను. ఒక్క ఛాన్స్ ఇవ్వు నాకు. ఒక్క ఛాన్స్ కాదు 10 ఇస్తాను. మనిషిని చేయకపోతే మాత్రం నేను గొడ్డును కొట్టినట్టు కొడతా. ఒక్క ఛాన్స్ ఒక్క ఇంజెక్షన్ ఇచ్చేస్తాను. మీ బర్రె కాస్త మళ్ళీ బావమరిదిగా మారిపోతాడు. సరేనా? బామ్మరిదే అరవద్దు ఇంజక్షన్ ఇచ్చేస్తాడంట. ఒక్క నిమిషం ఓర్చుకో. మొన్న ఇచ్చినట్టు ఇస్తాడు రా. అరవకూడదు. ఇచ్చేసా. వెరీ గుడ్. వీడు మళ్ళీ మనిషి అయిపోతాడు. మనకి ఏ కష్టాలు ఉండవు అనమాట. ఇదిగోండి బావగారు, అదే మీ బర్రెకి బావగారు. అది కాదండి, చాలా కష్టపడ్డాను కదా, ఈసారి కొంచెం ఫీజు ఎక్కువించుకోవాలి మీరు. అదేంటి ఇంజెక్షన్ నేను వీడికి ఇచ్చానా? అయ్యో బాబాయ్, అయినా పర్లేదులే. ఇప్పటికే 20 లీటర్ల పాలు ఇస్తున్నా. కనీసం హీనపక్షం వీడు 10 లీటర్లు ఇవ్వకపోతాడా? మొత్తం కలిపి మనకి 30 లీటర్ల పాలు అనమాట. ఎంచక్క బిజినెస్ చేసుకోవచ్చు. ఏమయ్యా కాంపౌండర్, ఈ 2 గేదెల్ని తీసుకెళ్లి మన పెరట్లో కట్టేసాయి. ఎంచక్క రాత్రికి 30 లీటర్ల పాలు పిండుకోవచ్చు. రోజా గారు ఏంటి రాఘవ కొత్త గెటపా? నిజంగా బాగుంది. తను ఏ గెటప్ వేసినా కూడా అలా సూట్ అయిపోతాడు. ఇప్పుడు రోజా గారు గేదెలా కరెక్ట్ సెట్ అయ్యారు మీరు. చాలా బాగుంది. వెరీ క్యూట్. నరేష్ గారు బాగుందండి, చాలా బాగుంది. రాఘవ్ గారు అందరూ మా ఆయన చాలా బాగా చేశారు. కోఆర్డినేషన్ చాలా కరెక్ట్ గా ఉంది. నేను అటు వెళ్ళిపోతారేమో అమ్మాయి దగ్గరకు అనుకున్నాను, అలా గేదెలా. ఐ థింక్ ఒకసారి చేస్తాను సార్, మళ్ళీ వెళ్తాను లేదు. Let's begin our next round. ఫటాఫట్ ఫన్. ఒకతను ఫోన్ చేస్తున్నాడు తాగేసి. హలో, పోలీస్ స్టేషన్ మాట్లాడేది? రే పోలీస్ స్టేషన్ మాట్లాడదురా, నేను సిఐని మాట్లాడుతున్నా. ఇక్కడ ఒక ఇల్లు కాలిపోతుంది సార్, మీరు త్వరగా రావాలి. అరే ఇల్లు కాలిపోతే ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయాలి, పోలీస్ స్టేషన్ కి కాదు. ఆ విషయం నాకు తెలుసురా. నీ ఇల్లేరా ఇక్కడ కాలిపోయేది, డింగ్రా. ఇక్కడికి రా ఫస్ట్. ఒక భార్య భర్తలకి పెళ్ళై 10 సంవత్సరాలు అయింది. పిల్లలు పుట్టట్లేదు పాపం. పిల్లల కోసం ఎన్నో పూజలు చేశారు, నువ్వులు వచ్చారు. 10-15 సంవత్సరాల తర్వాత ఒక కొడుకు పుట్టాడండి. ఫ్యామిలీ మొత్తం ఫుల్ హ్యాపీ, ఫుల్ సెలబ్రేషన్స్ అయిపోయాయి. ఆ పిల్లోడు పెరిగి పెద్దగా అవుతున్నాడు. పెద్దగా వాడు మాటలు స్టార్ట్ అవుతున్నాయి అనమాట. మాటలు వచ్చాయి, కాదు ప్రాబ్లం అయిందనమాట. వాడు నోట్లోంచి ఎవరి పేరు చెప్తే వాళ్ళు చచ్చిపోతున్నారు. ఎక్కడికి వాళ్ళ బాబోయ్ అని చూస్తున్నారు, టెన్షన్ వాళ్ళకి. ఫస్ట్ వాడు ముద్దుగా తాత అన్నాడు, తాత చచ్చిపోయాడు. ఫ్యామిలీ మొత్తం టెన్షన్, నెక్స్ట్ ఎవడి పేరు చెప్తాడు వీడు అని. మళ్ళీ వాడు మెల్లిగా మాటలు నేర్చుకుంటూ అత్త అంది, అత్త చచ్చిపోయాడు. అందరు టెన్షన్, ఎవడి పేరు చెప్తాడు? పి 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 పిన్ని, ముందే చెప్పేశాడు. పి 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 పిన్ని అన్నాడు, పిన్ని చచ్చిపోయింది. టెన్షన్కి ఎక్కువైపోయింది వీళ్ళకి. ఎవరి పేరు చెప్తాడు, ఎవడి పేరు చెప్తాడు? ఫ్యామిలీ మొత్తం టెన్షన్లో ఉన్నారు. లాస్ట్లో వాడు నా 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 నాన్న అన్నాడు. నాన్న చచ్చిపోలేదు, పక్కింటోడు చచ్చిపోయాడు. ఓకే, ఇప్పుడు ఒకసారి ఒక బాబుకి బాగా కడుపు నొప్పి వచ్చిందంట. వాళ్ళ అమ్మ హాస్పిటల్కి తీసుకెళ్ళింది. డాక్టర్ అన్ని చెకప్ చేసి, అమ్మ తిండా బాబు ఏమన్నా? ఏమి తిండండి అసలు. డాక్టర్ చెప్పండి, చూడు బాబు నువ్వు సరిగ్గా ఏం తింటలేదు, కడుపులో ఏమీ లేదు, అందుకే కడుపు నొప్పి వస్తుంది, నువ్వు బాగా తినాలి అని చెప్పాడంట. ఇంటికి వెళ్ళిపోయాడు. సాయంత్రం వాళ్ళ నాన్న ఆఫీస్ నుంచి వచ్చాడు. అబ్బా తలనొప్పి అని పడుకున్నాడంట వాళ్ళ నాన్న. వెంటనే వెళ్ళి, అమ్మ నాన్నకి తలనొప్పి ఎందుకు, నాకు తెలిసి నాన్నకి బొర్రలో ఏం లేదు, అందుకే నొప్పి వచ్చింది అన్నాడు. మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉందండి పాపం. ఆవిడ ఎంత కంజూస్ అంటే, హలో చెప్తే 10 రూపాయలు అడుగుతుంది, హాయ్ చెప్తే 5 రూపాయలు అడుగుతుంది. మరి ఆ అమ్మాయికి పెళ్ళైంది.
నేను భయపడ్డా, ఓరి నీ అమ్మ ఇంత కన్ఫ్యూషన్ ఉంది పాపం, దీనికి పెళ్ళి అయిపోతుంది ఏం జరుగుతుందని. వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రతిదానికి ఏమండి అని పిలవాలంటే 10 రూపాయలు, రండి అని అంటే 5 రూపాయలు, ఇలా మొదలెట్టి పాపం. మరి పెళ్ళి అయిన తర్వాత పాపం వాళ్ళ ఆయన ఒక ముద్దు పెట్టాడు, 100 అడిగింది నిజం. మళ్ళీ రెండోసారి ముద్దు పెట్టాడు, మళ్ళీ 100 అడిగింది. అలా ఎప్పుడు ముద్దులు పెడుతున్నాడు, 100 ఇస్తున్నాడు పాపం. ఓ రోజు ఆయనకి పెట్రోల్ అయిపోతే, భయ్యా నాకు పెట్రోల్ అయిపోయింది, నీ బండి ఇస్తామంటే సమస్య లేదు భయ్యా, నేను జబర్దస్త్ షూటింగ్కి వెళ్ళాలి, బండి పన్నాను. అయితే సర్లే అయితే మా ఆవిడ దగ్గరికి వెళ్ళేస్తాను. వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏమో ఒక 500 అప్పి నాకు అర్జెంటుగా నేను పెట్రోల్ పోసుకుని ఆఫీస్కి వెళ్ళాలి అంటే తక్కువ 500 నోటు తీసి ఇచ్చింది. ఏమైనా నీకు ముద్దు పెట్టినప్పుడు 100 ఇస్తున్నాను, నీ కలెక్షన్ ప్రకారం 100 నోట్లు ఉండాలి, 500 నోటు ఎక్కడ ఇచ్చిందంటే మీలాగే ఊరంతా ఉంటే బాగానే ఉండేదన్న. కొత్తగా పెళ్ళయింది, కోడలు ఇంటికి వచ్చింది. సో ఆబ్వియస్లీ ఇంట్రొడక్షన్లు ఉంటాయి కదండి ఇంట్లో. అలాగే అత్తగారు అందరినీ పరిచయ కార్యక్రమాలు. అమ్మ నేను నీకు అత్తని, ఈ ఇంట్లో హోమ్ మినిస్టర్ని, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ని. ఆయన మీ మామగారు ఫారెన్ మినిస్టర్. ఇకపోతే నా కొడుకు, అదే నీ మొగుడు, డిమాండ్ అండ్ సప్లైస్ పౌర సరఫరాల మంత్రి. ఇక నా కూతురు, అదే నీకు ఆడపడుచు అవుతుంది కదా, అమ్మాయి ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్. ఇదమ్మా మన ఇంట్లో. ఇప్పుడు నువ్వు డిసైడ్ చేసుకో నీకు ఏ పోర్ట్ఫోలియో కావాలో, ఏ పదవి కావాలో. ఆబ్వియస్లీ అత్త పొజిషన్లో ఉంటే కోడలు అపోజిషన్లోనే ఉంటుందిగా. ఒక ఆయన పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఆయన ఇప్పటి నుంచో చాలా కాలం నుంచి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. సరే పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. వాళ్ళ మామగారు, నీకు సూపర్ బంపర్ ఆఫరు, నాకు 3 కూతుర్లు ఉన్నారు, 3కి కరెక్ట్గా మ్యారేజ్ చేయాలనుకున్నావు, వాళ్ళు ఈడొచ్చింది, 3ని కూర్చోబెడతాను, నీకు ఎవరు నచ్చితే వాళ్ళని చేసుకున్నాడు. సూపర్ ఛాన్స్ కదా అని లోపలికి వెళ్ళాడు, కూర్చున్నాడు. మొదటి ఆవిడని చూశాడు, చాలా చక్కగా ఉంది. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీకు కట్నం నేను 10 లక్షలు ఇస్తాను. 10 లక్షలు ఇస్తారా, బాగానే ఉంది కదా, ఈ అమ్మాయికి 10 లక్షలు ఎందుకు అనుకుని, ఏమైనా ప్రాబ్లం అంటే ఏం లేదు, అమ్మాయి కొంచెం మెల్లకన్నా. మెల్లకన్నా అయితే వద్దులేండి. నెక్స్ట్ అమ్మాయికి 20 లక్షలు కట్నం ఇస్తాను. 20 లక్షలా? ఈ అమ్మాయి ఇంకా చక్కగా ఉంది, మరి 20 లక్షల కట్నం ఎందుకు ఇస్తున్నారు? ఏం లేదు, అమ్మాయి కొంచెం నిద్రలో లేచే అలవాటు ఉంది. అమ్మో నిద్రలో లేస్తే చాలా డేంజర్, వద్దు, ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. 3వ అమ్మాయిని చూశాడు. ఈ అమ్మాయి అద్భుతం ఉంది. ఎంత అద్భుతంగా ఉందంటే రోజా గారు అంత అందంగా ఉంది. ఈ అమ్మాయి చాలా చక్కగా ఉందండి, రోజా గారు అంత చక్కగా ఉంది. రోజా గారు అంత చక్కగా ఉందా, మరి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, కట్నం తక్కువ ఇస్తారా? 50 లక్షలు ఇస్తానండి. 50 లక్షల ఇంత అందమైన అమ్మాయిని ఇచ్చి 50 లక్షలు ఇస్తారా? ఏంటి ప్రాబ్లం అంటే ఏం లేదు, డైలీ ఆ అమ్మాయి జబర్దస్త్లో చంద్ర గారి కామెడీ షో చూస్తున్నాను కానీ ఇటు వద్దన్నాడు. Okay, so फटाफट का scores చూద్దామా? Let's have all the team leaders on the stage, please. So మన team scores చూద్దామా? First, చాలాకి చంటి, రోజా గారు. Okay, so next scores, Rocket Raghava. Moving on to Chammak Chandra. రోలర్ రఘుకి మీరు ఎన్ని స్కోర్స్ ఇస్తున్నారు? మరి వేణు వండర్స్ కి? మా ఆయన్నే వాడుకుంటాం. అండ్ ధనానంద్ ధనరాజ్. సో ఇవాల్టి పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే చమ్మక్ చంద్ర. సో రోజా గారు, నరేష్ గారు స్టేజ్ మీదకి వచ్చి ఫటాఫట్ విన్నర్స్ ఎవరో చెప్తారా? ఓకే రోజా గారు చెప్పండి. 10,000 రూపీస్ ఎవరికి? మీరే చెప్పాలి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ యాజ్ యూజువల్ వే. నరేష్ గారు, హౌ వాజ్ యువర్ జర్నీ త్రూ అవుట్ ది షో? చాలా హ్యాపీగా, బాగా నవ్వుకున్నాను. జోక్స్ గా వచ్చేటప్పటికి నాకు యాక్చువల్లీ బెటర్ పంచ్ నీ మీద ఒకటి పడింది. యాక్చువల్లీ అంటే ఇందాక నుంచి ఆ కద్దర్ షర్ట్ చూస్తుంటే హ్యాంగర్ కి తగిలించినట్టుంది, కానీ అది నువ్వు వేసుకున్నట్టు. 10,000 నరేష్.
ఈరోజు నరేష్ అన్నయ్య మా ఈ సిరీస్ కి రావడం ఎంత హ్యాపీగా ఉందంటే మా కామెడీ స్టార్ మా కామెడీ కింగ్ ఆయన కామెడీ కింగ్ పేరుని మీరు ఇంకా ఫర్దర్ గా క్యారీ ఆన్ చేయాలి విత్ యువర్ యాక్షన్ మూవీ సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆన్ అవర్ షో థ్యాంక్ యూ సో ఇవాల్టి పర్ఫార్మర్ ఆఫ్ ది డే చంద్ర గెలుచుకుంటున్నారు 10,000 రూపీస్ 5,000 ఫ్రమ్ ఆర్థోఫిట్ ఆయిల్ అండ్ సిరప్ అండ్ 5,000 ఫ్రమ్ ఫిజికెమ్ లాబొరేటరీ మన ఈ రోజు పోస్టర్ ఆఫ్ ది డే చంద్ర అవునే అమ్మాయికుడు కాబట్టి నువ్వు ఆడిచ్చినట్టు ఆడుతున్నాడు. నా బంగారం పెళ్లి కాక ముందు మహేష్ బాబు లెక్క తెల్లగా ఉండేటాడు, ఇప్పుడు చంద్ర లెక్క నల్లగా అయిండు. జబర్దస్త్ కతుంగా కామెడీ షోరా. ఎవరమ్మా నువ్వు? నేను రా అనసూయని. 4 రేటింగ్ వచ్చినప్పుడు 10,000 ఇచ్చారా, 10 రేటింగ్ వచ్చినా 10,000 ఇచ్చారా, 10,000 అడిగితే నన్ను తీసేస్తాడు రా రే. నీ పేరు రోజానా? కాదు, వాళ్ళ కజన్ సిస్టర్ కాజా. ఇది పెట్టుకోక అచ్చో నా అలాగే పెట్టుకోకపోయినా అలాగే ఉంది. నేను కొడితే మీరు చీరలేపి నన్ను కొడితే బాగుండదు. నేను రోజా ప్రేమించుకున్నాం. నాకంటే నల్లగా ఉంటాడని రోజా సెలవుమని పెళ్లి చేసుకున్న తర్వాత మా ప్రేమ విషయాలు బయటపడతాయని ఆ రోజా సెలవుమని కలిసి నన్ను మర్డర్ చేయించారు గ్రో. రోజా ఫింగర్ చిప్స్. రోజా ఫింగర్ చిప్స్ మరి ఏంటి ఎంత నల్లగా ఉన్నాయి? వితౌట్ మేకప్ గ్రో కామన్. స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో